గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్ రావు గారు నమస్తే అండి. ఈరోజు చూస్తున్నాం గడ్చిరోలి సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది సాయిబాబాకు జీవిత ఖైదునిస్తూ. మీరు ఎలా స్పందిస్తారు? ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య అండి ఇది. కనీసము ఆయన ఆరోగ్య రీత్యా అయినా కానీ ఆలోచించాల్సిన అవసరం ఉండేది. సాయిబాబాకి ఈరోజు లైఫ్ వేయటం అని అంటే ఇది ఈ దేశంలో రాజ్యాంగం కానీ ఈ దేశం న్యాయం కానీ ఎవరి పక్షాన ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది అప్రజాస్వామ్యమైనటువంటి చర్య ఇది. నిజంగా ఎవరైతే ప్రశ్నిస్తారో, ఈ దోపిడీ వ్యవస్థని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ దోషులుగా ఆఖరికి జీవిత ఖైదీ వేసేటువంటి పరిస్థితులకు వెళ్తుంది అని అంటే ఇది నియంతల పాలన లేక ప్రజాస్వామ్యమా? ఇది నేనైతే ఇది ప్రజాస్వామ్యం అనుకోవటం లేదు. ఎందుకనంటే హలో, ఎవరైతే సాయిబాబా తరపు లాయర్లు ఉన్నారో వాళ్ళు అపోజ్ చేయకపోవడానికి అంత బలమైన సాక్ష్యాధారాలని వాళ్ళు కోర్టులో సమర్పించారనుకోవచ్చా? అవన్నీ క్వశ్చన్ కాదండి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేయటం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ఈ ప్రభుత్వానికి మా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడటం, ఈ దేశంలో ఉండేటువంటి ఆదివాసీల పక్షాన, ఈ దేశంలో ఉండేటువంటి దళితుల పక్షాన, మహిళల పక్షాన, అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో ఉండేటువంటి పేదల పక్షాన నిలబడి పోరాటం చేసే పోరాటాలని బలపరచటం కానీ, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ఈ అప్రజాస్వామ్య చర్యల్ని ఖండించడం కానీ నేరం అయిపోయింది ఈరోజు. అది ఎంత దూరం పోయిందంటే ఒక ప్రజా సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తిని, ప్రజా సంఘానికి సంబంధించినటువంటి నాయకుడిని లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితికి పోయింది అని అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందో, ఒక నియంతల పాలనగా ఎలాగైతే ఉందో అనేది మనకు క్లియర్గా ఉందండి ఈరోజు. థ్యాంక్ యూ అండి కళ్యాణ్ రావు గారు, ఫోన్ లైన్లో మీ స్పందన తెలియజేశారు.